పోసాని గారికి, ప్రెస్ మీడియా వారికి అందరికీ నా నమస్కారాలు. నా తమ్ముడు ఆలి చెప్పాడు ముందే, పోసాని గారి ఫస్ట్ పిక్చర్ పోలీసు బ్రదర్స్లో నేను కూడా నటించాను. అప్పటి నుండి పోసాని గారి టేస్ట్ అంటే ఎలా ఉంటుందో బాగా తెలిసిన వాడిని. ముక్కుసూటిగా మాట్లాడతాడు, మనసులో ఏముండదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. కాకపోతే కొందరికి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే చాలా నిష్ఠూరం, ఉన్నది లేనట్టుగా మాట్లాడితే చాలా సంతోషం. ఫ్రాంక్గా మాట్లాడితే ఇష్టం ఉండదు, చాప కింది నీళ్ళలా మాట్లాడితే చాలా సంతోషిస్తారు. సరే, ఎందుకో నాకు కూడా కొద్దిగా అది గిట్టదు, ఇంకా తమ్ముడు కూడా అది గిట్టదు. సరే, మాదొక స్కూలు. చాలా రోజులైంది మంచి వేషాలు వేసి, ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా ఏంటి సినిమాల్లో నటించట్లేదు, ఏంటి సినిమాలో నటించట్లేదు, మంచి క్యారెక్టర్లు రాక నటించలేదని చెప్పాను. చెప్తూ 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 కూడా బోరు కొట్టింది. ఈ బోరు కొట్టిన టైంలో తమ్ముడు పోసాని గారి ఫోన్ వచ్చింది, అన్న మన సినిమాలో చిన్న వేషం వేయాలన్న అన్నాడు. అర్రే, దొరికింది ఛాన్స్ అనుకున్నాను. పోసాని గారి సినిమాలో మంచి క్యారెక్టర్ ఉంటేనే నన్ను పిలుస్తారని తెలుసు కనుక అబ్బా మంచి క్యారెక్టర్ కూడా దొరికింది అనుకున్నా. సరే, అది కూడా మళ్ళీ నా తమ్ముడు ఆలీ నేను కాంబినేషన్, అలాగే జీవా అన్న, ఇంకా సంతోషం. అది దమ్కా బిర్యానీ అంటారుగా, కుండ బిర్యానీ, దమ్కా బిర్యానీ చెప్తా తమ్ముడు ఇవన్నీ తెచ్చి తినిపిస్తాడు దుర్మార్గుడు. ఆ టేస్ట్ అన్నీ అక్కడ ఉన్నాయి. ఆ బిర్యానీ దొరికింది అనుకున్నాను, అబ్బా అనుకున్నాను, చాలా సంతోషం. ఆ ఉన్న 3-4 రోజులు ఎంత ఎంజాయ్ చేశాను. నాకు కొంచెం ఒంట్లో బాగలేదు, అక్కడ తిరిగి ఆడిపోయాను. ఇక యాక్టింగ్లోకి వెళ్ళేసరికి తృప్తి కలిగిన క్యారెక్టర్ వేశాను. నేను చాలామంది చెప్పాను, చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్తో మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాను. సినిమా హిట్ అయితే మాత్రం మళ్ళా జడ్జనకర్ జనారే అని కూడా చెప్పాను. ఒక గ్రామీణ ప్రాంతం, ఒక రైతు, అతనుకున్న సమస్య. నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు అనుకోకుండా 2 సార్లు కనపడి 3వసారి కనపడి నేనే నవ్వుకున్నాను. అంత గమ్మత్తుగా మోల్డ్ చేశారు పోసాని గారు. ఎవరిని ఉద్దేశించో, దేన్ని ఉద్దేశించో, దేశం గురించో, ఆకాశం గురించో, నక్షత్రాల గురించో కాదు, కానీ ఒక రైతు సమస్య, ఇది దేనికి కాంట్రవర్సీ కాదు. అలా క్యారెక్టర్స్, ఆలీ గారి క్యారెక్టర్ కానీ, నా క్యారెక్టర్ కానీ, జీవా గారి క్యారెక్టర్ చాలా చక్కగా, మా సీన్లన్నీ చాలా చక్కగా వచ్చాయి. మంచి క్యారెక్టర్ ఇచ్చిన మనసున్న నా పోసాని మురళి గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రొడ్యూసర్లుగా కూడా డెఫినెట్గా ఈ పిక్చర్ తప్పకుండా హిట్ అవుద్దని ఎందుకో నా మనసాక్షి కొట్టుకుంటుంది. ఇక దీన్ని ఈ చిలబల పలవలకాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారండి, అది మామూలే. నేను కూడా చూస్తూనే ఉన్నాను 30-40 సంవత్సరాల నుంచి. కనుక వాటికి ఆ భగవంతుడు తావివ్వడని, దీంట్లో ఉన్న మంచికి తావిస్తాడని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ పోసాని గారికి, ప్రొడ్యూసర్స్కి, మీ అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. పెళ్ళికి ముందు we were in a relationship and he's been my best friend for so long. కానీ పెళ్ళి తర్వాత the person I am now and the kind of I feel this is the happiest that I have ever been in my life. So ఒక పెళ్ళి తర్వాత ఒక కథ and the kind of what love is really.